హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షో. ఎన్నో స్కూల్స్కి వెళ్ళి చాలా స్క్రీనింగ్స్ కండక్ట్ చేసి అందులో 5గురిని సెలెక్ట్ చేసాం. అండ్ ఆ 5గురు స్టూడెంట్స్లో ఒక్కళ్ళే సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్కి వెళ్తారు. ఆ ఒక్కడు ఎవరు? లెట్స్ ఫైండ్ అవుట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రాంలో ఈ రోజు ఎపిసోడ్ ఫస్ట్ పార్టిసిపెంట్ ఫైజాన్ ఫ్రమ్ కరీంనగర్. హాయ్ ఫైజాన్. హాయ్ సార్. ఏ స్కూల్ కరీంనగర్లో? ఛాలెంజర్ స్కూల్. నీ హాబీస్ ఏంటి? గార్డెనింగ్, స్టడీయింగ్ బుక్స్. ఇప్పటిదాకా ఎవరు గార్డెనింగ్ అని చెప్పలే ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఎందుకు గార్డెనింగ్ అంటే ఇష్టం? ఐ లైక్ ప్లాంట్స్ అండ్ ట్రీస్. ఇంట్లో ఉందా కొంచెం బ్యాక్ యార్డ్ స్పేస్ కానీ ఇక్కడ? ఎస్ సార్. మరి ఇంట్లో పెంచుతుంటావా? ఎస్ సార్. ఏం పెంచుతావు? ఫ్లవర్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ సమ్ సార్ట్ ఆఫ్ వెజిటబుల్ ప్లాంట్స్ ఆల్సో. ఛాంపియన్లో గెలవాలంటే ఏం చేయాలి? లిటరేచర్ రౌండ్ మోస్ట్లీ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ప్రిపేర్ అయ్యావా ఫైజాన్ లిటరేచర్? ఎస్ సార్. ఎట్లా? I refer dictionary as well as textbooks. I wish you all the best, Faizan. Good Thank luck. you, sir. ఈ రోజు ఎపిసోడ్ లో సెకండ్ పార్టిసిపెంట్ జాహ్నవి ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ జాహ్నవి. హాయ్ సార్. ఎలా ఉన్నావు? ఫైన్. ఏ స్కూల్ హైదరాబాద్ లో? నాలెడ్జ్ ఐకాన్ టెక్నో స్కూల్. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ స్టోరీ బుక్స్. ఎటువంటి స్టోరీస్? కార్టూన్ ఆర్ సమ్. సినిమాలు చూస్తావా? ఎవరు నీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? నిఖిల్. నిఖిల్. హీరోయిన్? కాజల్. ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? థర్డ్ రౌండ్ బాగా ప్రాక్టీస్ చేయాలి. మరి చేసావా? చేశాను. ఎలా చేసావు? బై రిఫరింగ్ డిక్షనరీ. మీరు చూస్తుంటారండి ఛాంపియన్? చూస్తామండి. సో మరి ఛాంపియన్ లో గెలవాలంటే ఏం కావాలి? కొంచెం టాలెంట్ ఉపయోగించాలి పిల్లలు. కాన్సన్ట్రేషన్గా ఉండాలి. మరి మీ అమ్మాయికి కాన్సన్ట్రేషన్ ఉందా? కాన్సన్ట్రేషన్ ఉందండి. ఉంది. ఉందండి. అండ్ టెన్షన్ పడుతుంటుందా? చాలా అండి. మరి ఎలాగా? కాసేపు మాట్లాడితే పోతుంది. నేను మాట్లాడితే టెన్షన్ పోయిందా వచ్చిందా? పోయింది. అయితే నీకు క్యాష్ ప్రైజ్ వస్తే అందులో సగం నాకు ఇవ్వాలి. సరేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్. ఈ రోజు ఎపిసోడ్ లో థర్డ్ పార్టిసిపెంట్ సూరజ్ ఫ్రమ్ నెల్లూరు. హాయ్ సూరజ్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? టోటల్ ఫైన్. సూరజ్ అనేది తెలుగు పేరు కాదు కదా? మా డాడీ ఇంకా మమ్మీ పేర్లు ఇద్దరు కలిపితే వస్తుంది సార్. ఏం పేరు మీ నాన్నగారిది? సుజన్. సుజన్. అండ్ మీ మదర్ది? రాజ్యలక్ష్మి. ఫస్ట్ 2 letters, first 3 letters. వావ్. నీ హాబీస్ ఏంటి? ఆల్ ఆఫ్ మై టైమ్ లిజనింగ్ టు మ్యూజిక్. ఎటువంటి పాటలు అంటే ఇష్టం? ఇంగ్లీష్ పాటలు అంటే ఇష్టం సార్. ఎవరు నీ ఫేవరెట్ సింగర్? బ్యాండ్ సార్, వన్ డైరెక్షన్. ఓకే, మరి వన్ డైరెక్షన్ లో బ్యాండ్ పాటలు ఏమైనా వచ్చా నీకు? వచ్చు సార్. పాడతా ఒకటి. The story of my life, I take her home, I drive all night to keep her warm inside. The story of my life, I give her hope, I spend her love until she's broke inside. వెరీ గుడ్, ఎక్సలెంట్. పెద్దగా ఏమవుదామని? My ambition is to become an astronaut, sir. మూన్ పైకి వెళ్ళాలా? మూన్ పైకి చాలా మంది వెళ్ళారు కాబట్టి ఇంకోది ట్రై చేయాలి సార్. ఛాంపియన్ షో చూస్తుంటారండి మీరు? చూస్తుంటామండి. సో ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? టైమింగ్ ఉండాలండి బాగా. ఇంకా నాలెడ్జ్ కొంచెం ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ రోజు ఎపిసోడ్ లో ఫోర్త్ పార్టిసిపెంట్ ప్రీతి ఫ్రమ్ గుంటూరు. హాయ్ ప్రీతి. హాయ్ సార్. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ అండ్ రీడింగ్ స్టోరీ బుక్స్. టీవీలో ఏం చూస్తావు? ప్రోగ్రామ్స్. ఏం ప్రోగ్రామ్స్? ఛాంపియన్. మరి ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? నాలెడ్జ్ అండ్ గెటింగ్ మోర్ మార్క్స్ ఇన్ లిటరేచర్. మరి లిటరేచర్ రౌండ్ చూసుకున్నావా? ఎస్ సార్. ఎట్లా ప్రిపేర్ అయ్యావు? డిక్షనరీ. పెద్దగా ఏమవుదామని? ఐ వాంట్ టు బికమ్ అన్ ఇంజనీర్. సో ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? బాగా చదవాలండి. చదివిందా ప్రీతి? చదివింది సార్. నీకు ఎవరు హెల్ప్ చేశారు? మీరే హెల్ప్ చేశారా? అవును సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ ఎపిసోడ్ లో లాస్ట్ పార్టిసిపెంట్ శశాంక్ ఫ్రమ్ తిరుపతి.
హాయ్. నీ పేరుకి అర్థం ఏంటి? చంద్రుడు. ఛాంపియన్లో గెలవాలంటే ఏం చేయాలి? లిటరేచర్లో బాగా స్కోర్ చేయాలి. మ్హూ. జనరల్ నాలెడ్జ్ బాగా ఉండాలి. ఆ 2 విభాగాల్లో నువ్వు బాగా ప్రిపేర్ అయ్యాను. ఎలాగా? బుక్స్ చదివాను, డిక్షనరీ చదివాను. మదర్ హెల్ప్ చేశారా? ఎస్ సార్. ఏం హెల్ప్ చేశారండి మీరు? లిటరేచర్ రౌండ్లో బాగా హెల్ప్ చేస్తారు. అవునా? ఎట్లా అంటే ఏమైనా డిక్షనరీ కానీ స్పెల్ బీ కానీ బుక్స్ ఏమైనా తీసి? మా ఛాంపియన్ చూస్తూ ఉంటాం సార్ మామూలుగా. ఓకే. వాళ్ళ చెప్పించాం కొంచెం. శశాంక్, ఇంకా నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ. రీడింగ్ బుక్స్ అంటే ఎటువంటి బుక్స్ అవుతావు? జనరల్ నాలెడ్జ్, కొన్ని మామూలు కొన్ని బుక్స్, స్టోరీ బుక్స్. పెద్దగా ఏమవుదామని? సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీకేమైతే బాగుంటుందండి శశాంక్? వాళ్ళ తాతగారు అయితే ఐఏఎస్ అవ్వాలని ఆయన కోరిక సార్. ఓకే. ఆయనకేమో మరి తాతగారు ఐఏఎస్ అవ్వరా మనోడా అంటే నువ్వేం చెప్తావు? ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షోలో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకాలో 5 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే క్వశ్చన్కి 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. సో మీలో ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే మీ మదర్ హెల్ప్ అడగచ్చు. ఓకే. మదర్ హెల్ప్ చేసినా కూడా కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5. అండ్ మదర్స్ మీకు ఈ రౌండ్లో మాత్రమే మీ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ మాట్లాడే అవకాశం ఉందండి. నెక్స్ట్ రౌండ్ నుంచి మాట్లాడకూడదు. ఓకేనా? సో ప్లీజ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. అండ్ ఐల్ స్టార్ట్ విత్ ఫైజాన్. భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు? C.V. Raman. పక్కా? Yes. మదర్స్ హెల్ప్? No. ఓకే, లాక్ చేసానా? Yes. 10 పాయింట్స్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ టు జాహ్నవి. భారతరత్న పురస్కారం పొందిన తొలి రాష్ట్రపతి ఎవరు? Radhakrishnan. పక్కా? I'll ask my mother. మదర్స్ హెల్ప్. భారతరత్న అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి ఎవరు? అబ్దుల్ కలాం ఐ థింక్. అమ్మ అబ్దుల్ కలాం అంటున్నారు, నువ్వు రాధాకృష్ణన్ అంటున్నావు. ఈ రెండిట్లో ఏ ఆన్సర్ లాక్ చేయను? లేకపోతే ఈ 2 కాకుండా వేరే ఆన్సర్ ఏమైనా చెప్తావా? Radhakrishnan. లాక్? Lock. ఆన్సర్ ఈజ్ లాక్డ్. కరెక్ట్ ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్. సో జాహ్నవి, రాంగ్ ఆన్సర్, -5 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు సూరజ్. భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా నటుడి పేరేంటి? మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా నటుడి పేరేంటి? రాజ్ కపూర్. రాజ్ కపూర్ అంటున్నారు మదర్. షూర్ అండి? గెస్ గెస్ అండి. గెస్ వర్క్. భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా నటుడి పేరేంటి? పాస్. నాట్ వర్త్ టేకింగ్ ద రిస్క్. నో సార్. క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. కరెక్ట్ ఆన్సర్ ఎంజి రామచంద్రన్. నెక్స్ట్ క్వశ్చన్ టు ప్రీతి. భారతరత్న అందుకున్న మొట్టమొదటి క్రీడాకారుడు ఎవరు? Mother's help. మదర్స్ హెల్ప్. భారతరత్న అందుకున్న మొట్టమొదటి క్రీడాకారుడు ఎవరు? పాస్. మదర్కి ఆన్సర్ తెలీదు. Pass. పక్కా? నాట్ వర్త్ టేకింగ్ ద రిస్క్. కరెక్ట్ ఆన్సర్ సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ క్వశ్చన్ టు శశాంక్. భారతరత్న పురస్కారం పొందిన మొట్టమొదటి సంగీత విద్వాంసురాలు ఎవరు? భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి సంగీత విద్వాంసురాలు ఎవరు? మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి సంగీత విద్వాంసురాలు ఎవరు? ఐ డోంట్ నో. మదర్కి తెలీదు. పాస్. పక్కా? పక్క. క్వశ్చన్ ఈస్ క్లోజ్. కరెక్ట్ ఆన్సర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫైజాన్ ఫ్రమ్ కరీంనగర్ 10 పాయింట్స్, సూరజ్ ఫ్రమ్ నెల్లూరు 0 పాయింట్స్, ప్రీతి ఫ్రమ్ గుంటూరు 0 పాయింట్స్, శశాంక్ ఫ్రమ్ తిరుపతి 0 పాయింట్స్, జాహ్నవి ఫ్రమ్ హైదరాబాద్ -5 పాయింట్స్. సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. విన్నంత కన్నంత ఆడియో విజువల్ రౌండ్. ఒక ఆడియో క్లిప్ కానీ వీడియో క్లిప్ కానీ ప్లే అవుతుంది, లేకపోతే ఒక ఫోటో చూపిస్తాను, దానికి సంబంధించిన ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే మదర్స్ హెల్ప్ తీసుకోవడానికి లేదు. ఇది బజర్ రౌండ్. అండ్ బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. ఫస్ట్ విజువల్. ఈ ఫోటోలో కనిపిస్తున్న బీచ్
ఏ మహాసముద్రంలో భాగం? కేర్ఫుల్గా వినండి క్వశ్చన్. ఏ సముద్రం అనలేదు, ఏ మహాసముద్రం అన్నాను. నాట్ విచ్ సీ, విచ్ ఓషన్. ఓకే, ఈ ఫోటోలో కనిపిస్తున్న బీచ్ ఏ మహాసముద్రంలో భాగం? Indian Ocean. పక్కా? Yes. ఏ బీచ్ అది? Marina Beach. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను, తర్వాత ఆడియో క్లిప్. క్వశ్చన్ ఏంటంటే, ఈ పాట ఏ సినిమాలోది? ఈ పాట ఏ సినిమాలోనిది? సాంగ్ ప్లీజ్. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా. జాహ్నవి, నీ ఆన్సర్. ముకుంద. పక్కా? పక్క. గోపాల కదా? ముకుంద. ఐ హ్యావ్ డాన్స్డ్ ఫర్ దిస్ సాంగ్. ఇంకంత ధైర్యంగా చెప్తే గోల్స్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలోని గాయకుడి మాతృభాష ఏది? ఈ ఫోటోలోని గాయకుడి మాతృభాష ఏది? ఎనీ గెస్? గెస్. క్వశ్చన్ క్లోజ్ చేశానా? సింగర్ పేరు చెప్తాను, అప్పుడైనా గెస్ చేయడానికి ట్రై చేస్తారా? సింగర్ పేరు ఎవరికి తెలీదా? సింగర్ పేరు కేజే యేసుదాస్. బజర్ ప్రెస్ చేశాడు సూరజ్ ఫ్రమ్ నెల్లూరు. నీ ఆన్సర్. Telugu, sir. పక్కా? Yes, sir. లాక్? Yes, sir. సూరజ్ తెలుగు అంటున్నాడండి. ఆన్సర్ ఈజ్ లాక్. మీకు తెలుసా ఆన్సర్? మలయాళం. రాంగ్ ఆన్సర్ సూరజ్. -5 పాయింట్స్. సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఫైజాన్ ఫ్రమ్ కరీంనగర్ 20 పాయింట్స్, జాహ్నవి ఫ్రమ్ హైదరాబాద్ 5 పాయింట్స్, ప్రీతి ఫ్రమ్ గుంటూరు 0 పాయింట్స్, శశాంక్ ఫ్రమ్ తిరుపతి 0 పాయింట్స్, సూరజ్ ఫ్రమ్ నెల్లూరు -5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో థర్డ్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ రౌండ్ మీ అందరికీ తెలుసు, మోస్ట్ ఇంపార్టెంట్. సో కేర్ఫుల్గా ఆడండి. ఒక వర్డ్, అందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ మీకు ఎల్ఈడి పైన కనిపిస్తాయి. అండ్ మెల్లిమెల్లిగా ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే క్లూ ఇస్తాను, గెస్ చేస్తే 50 పాయింట్స్. చేయలేకపోతే సెకండ్ లెటర్ రివీల్ చేస్తాను, 40 పాయింట్స్. థర్డ్ లెటర్ 30, ఫోర్త్ లెటర్ 20, ఫిఫ్త్ లెటర్ 10 పాయింట్స్. ఓకే, బజర్ రౌండ్. సో బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయాలి. ఓకే, స్టార్ట్ విత్ ద ఫస్ట్ వర్డ్, 9-letter వర్డ్. ఓకే, ఐ రివీల్ లెటర్ నెంబర్ 2. క్లూ, 5 ఏళ్లకు ఒకసారి అవకాశం. బజర్ ఫస్ట్ ప్రెస్ చేసింది ఫైజాన్ కాబట్టి ఫైజాన్ నీ ఆన్సర్. Elections. స్పెల్లింగ్ ELECTIONS. కరెక్ట్ ఆన్సర్, 50 పాయింట్స్. సెకండ్ వర్డ్, 11-letter వర్డ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 3, F. క్లూ, కష్టపడే వాళ్ళకి మధ్య మధ్యలో కావాలి. కష్టపడే వాళ్ళకి మధ్య మధ్యలో కావాలి. సూరజ్. Refreshment. స్పెల్లింగ్ REFRESHMENT. పక్కా? Yes, sir. కరెక్ట్ ఆన్సర్, 50 పాయింట్స్. 9-letter వర్డ్. I reveal letter number 7, B. Clue, number 9. Number 9. Okay. I reveal letter number 6. Number 9. I reveal letter number 1. Number 9. Suraj. September, sir. Correct answer, 30 points. Third round ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సూరజ్ ఫ్రమ్ నెల్లూరు 75 పాయింట్స్, ఫైజాన్ ఫ్రమ్ కరీంనగర్ 70 పాయింట్స్,
Jahnavi from Hyderabad, 5 points. Preeti from Guntur, 0 points. Shashank from Tirupati, 0 points. And last round, Run Raja Run. Okay, Run Raja Run ante మీ అందరికీ తెలుసు. Very important. And మీకు 30 seconds మాత్రమే టైం ఉంటుంది. సో ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్కి 10 points. రాంగ్ ఆన్సర్కి -5. అండ్ ఆన్సర్ తెలియకపోతే పాస్ అనండి, లేకపోతే నేను మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తుంటాను, టైం అంతా అయిపోతుంది. ఓకే, ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. అందులో మీ ఫేవరెట్ టాపిక్ ఎంచుకోవచ్చు. హిస్టరీ అండ్ పాలిటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మైథాలజీ, సినిమా. ఓకే, I'll start with Faizan. మీ ఫేవరెట్ టాపిక్. History and politics. Your time starts now. ఈటానగర్ ఏ రాష్ట్రానికి క్యాపిటల్? Arunachal Pradesh. కరెక్ట్ ఆన్సర్. బ్యాంక్స్ ని నేషనలైజ్ చేసిన ప్రధాని ఎవరు? RBI Governor. రాంగ్ ఆన్సర్. దేవేంద్ర ఫడ్నవీస్ ఏ పార్టీలో ఉన్నారు? Pass. అశోకుడి కుమార్తె పేరేంటి? Pass. సమాజ్వాదీ పార్టీ ఎన్నికల గుర్తేది? Pass. మన దేశ చరిత్రలో ఎవరి కాలం స్వర్ణయుగం అని అంటారు? Akbar. రాంగ్ ఆన్సర్. జాహ్నవి, Cinema. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంద్రా సినిమాలో సై అంటే సెకండ్ కో హెడ్ తీసుకెళ్తా అని సవాల్ చేసింది ఎవరు? Pass. రణం సినిమాలో చిన్న ఎవరు? Gopichand. కరెక్ట్ ఆన్సర్. గోపాల సినిమాలో గోపాలరావు ఎవరు? Venkatesh. కరెక్ట్ ఆన్సర్. మంచు విష్ణు, నాగార్జున కలిసి నటించిన సినిమా? Pass. చెన్నకేశిరెడ్డి సినిమాలో చెమట పట్టకుండా చంపేసేది ఎవరు? Pass. నాకు మర్డర్ చేయడమే తెలుసు, మోసం చేయడం తెలీదు అన్న హీరో ఎవరు? Pass. అపరిచితుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? Pass. సూరజ్, Sports and games. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 2012 IPL లో విజేత ఎవరు? Kolkata. కరెక్ట్ ఆన్సర్. ఒలింపిక్ రింగ్స్ లో బ్లూ కలర్ ఏ కాంటినెంట్ ని సూచిస్తుంది? Pass. యువరాజ్ సింగ్ ప్రస్తుతం ఏ రంజీ టీం తరపున క్రికెట్ ఆడుతున్నారు? Punjab. కరెక్ట్ ఆన్సర్. ప్రపంచ కప్ హాకీ పోటీలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? Pass. హషీం ఆమ్లా ఏ దేశం తరపున క్రికెట్ ఆడతారు? South Africa. కరెక్ట్ ఆన్సర్. ప్రీతి, Cinema. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అందరి వాడులో మేస్త్రి గోవిందరాజులు ఎవరు? Pass. గోల్కొండ హై స్కూల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? Pass. జల్సా సినిమాలో భాగమతి ఎవరు? Pass. కింగ్ సినిమాలో బొడ్డు శ్రీను ఎవరు? Nagarjuna. కరెక్ట్ ఆన్సర్. బాంబే బ్లడ్ గ్రూప్ కోసం గోపీచంద్ చంపాలని ఏ సినిమాలో ట్రై చేశారు? Pass. నితిన్ కరుణాకరణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా? Pass. మస్కా సినిమాలో హీరో ఎవరు? Ram. కరెక్ట్ ఆన్సర్. శశాంక్, నీ ఫేవరెట్ టాపిక్. Cinema. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జై చిరంజీవ సినిమాలో సత్తిపండు ఎవరు? Chiranjeevi. కరెక్ట్ ఆన్సర్. తాప్సీ గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా? Pass. అత్తారింటికి దారేదిలో అత్తాపూర్ బాబా ఎవరు? Pass. మన్మధుడు సినిమాలో లవంగం ఎవరు? Brahmanandam. కరెక్ట్ ఆన్సర్. 5 feet 8 inches కత్తి లాంటి సీనిగాడు ఈ పాట ఏ సినిమాలోనిది? Jagadam. కరెక్ట్ ఆన్సర్. బృందావనం సినిమాలో కాజల్ అగర్వాల్ తండ్రిగా నటించింది ఎవరు? Prakash Raj. కరెక్ట్ ఆన్సర్. నాగార్జున, సుమన్, రమ్యకృష్ణ, కస్తూరి సినిమా పేరేంటి? Pass. పూరి జగన్నాథ్, రవితేజల్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా? Pass. ఫైనల్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఫైజాన్ ఫ్రమ్ కరీంనగర్ 70 points, శశాంక్ ఫ్రమ్ తిరుపతి 40 points, జాహ్నవి ఫ్రమ్ హైదరాబాద్ 25 points, ప్రీతి ఫ్రమ్ గుంటూరు 20 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ సూరజ్ ఫ్రమ్ నెల్లూరు విత్ 105 points. ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షో ఈ ఎపిసోడ్ విన్నర్ సూరజ్ థామస్ ఫ్రమ్ నెల్లూరు విత్ 105 points. ఈ ఎపిసోడ్ విన్నర్ కి సర్టిఫికేట్ తో పాటు 5,000 rupees క్యాష్ ప్రైజ్. సూరజ్, హౌ యూ ఫీలింగ్? I'm surprised, sir, of my own score. అవునా? ఎందుకు? I didn't expect this, actually, this situation, but I feel so great, sir, now. What made the difference? I think that the third round made the difference, sir.
in my score. సో ఫస్ట్ నీకన్నా ఫైజాన్ లైక్ ఆల్మోస్ట్ 70 పాయింట్స్ లీడ్లో ఉన్నాడు Yes, కదా, అండ్ యువర్ 0 కదా, -5, sir. -5, మరి హీ వాజ్ 70. సో అప్పుడు ఏమనుకున్నావు? I thought it was like gave up my hands. I left it. So I had better luck the next time. I thought it was. So but unknowingly నేను ఎక్కడి వరకు వచ్చాను సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. టెన్షన్ ఫీల్ అయ్యారా? అవునండి. అవునా? ఎప్పుడు? అంటే తను స్కోర్ చూసి తను టెన్షన్ ఫీల్ అయ్యాను. ఫయాజ్ బాగా చేస్తున్నాడు, ఓకే, తను -5లో ఉన్నాడు. ఓకే, ఓకే. సో నాట్ పాసిబుల్ అనుకున్నారు. అవునండి. అండ్ మరి 5,000 రూపీస్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? I'm aiming for the next thing, sir. ఓకే, And this about స్టిల్ యూ this. గెట్ టు కీప్ దిస్. Yes, sir. ఓకే, About this, I'll just take it to my dad. డాడే మొత్తం డెసిషన్ అంతా. ఐ విష్ యూ గుడ్ లక్ ఫర్ సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్. Thank you, sir. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో ఆన్సర్స్ తెలిసినా బజర్ టైంకి ప్రెస్ చేయలేకపోతే పాయింట్స్ రావు. ఛాంపియన్లో గెలవాలంటే స్పీడ్ ఉండాలి, తెలివితేటలు ఉండాలి, టెన్షన్లో థింక్ చేసే ఎబిలిటీ ఉండాలి. అలాంటి ఎబిలిటీ ఉన్న పిల్లలు 5 ఈరోజు వచ్చారు. అండ్ రేపు ఇంకో 5తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు గుడ్ నైట్, టేక్ కేర్.